అంబేద్కర్ సేవా కేంద్రం ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ ఉత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఐక్యతా ర్యాలీల ఉత్సాహాన్ని నింపడంతో పాటు జైభీం సమైక్య నినాదాన్ని బలపరుస్తాయని ఓఎన్జీసీ విశ్రాంత జనరల్ మేనేజర్ అంబటి సత్యనారాయణ అన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జరిగిన జయంతోత్సవ ర్యాలీని ఓఎన్జీసీ విశ్రాంత జనరల్ మేనేజర్ అంబటి సత్యనారాయణ, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు రూపస్ జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ సేవా కేంద్రం ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ ఉత్సవ ర్యాలీ స్థానిక క్వారీ మార్కెట్ అంబేద్కర్ సెంటర్ నుండి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ వరకు జరిగింది. ఈ సందర్భంగా గోకవరం బస్టాండ్ దగ్గర జరిగిన సమావేశానికి అంబేద్కర్ సేవా కేంద్రం చైర్మన్ లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించారు. గత 6 సంవత్సరాలుగా అంబేద్కర్ జయంతోత్సవ ర్యాలీని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఐక్యం చేసే దిశగా నిర్వహిస్తున్నామని అన్నారు. ముఖ్య అతిథి అంబటి సత్యనారాయణ మాట్లాడుతూ అందరూ చదువుకోవాలని, అంబేద్కర్ కల్పించిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ అందరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎంఆర్పిఎస్ రాష్ట్ర యు సుబ్బారావు మాట్లాడుతూ మన రోజువారీ కార్యక్రమంలో అంబేద్కర్ రచనలు, రాజ్యాంగాన్ని చదవడం ద్వారా మన జీవితాల్లో అభివృద్ధి సాధించవచ్చునని అన్నారు. ఉత్సవ ర్యాలీ కో కన్వీనర్ ఎలుపే శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ద్వారా దళితులను విడదీసిన ప్రభుత్వం మిగతా వాళ్ళని కూడా విడదీసే ప్రయత్నాలు చేస్తూ విభజించు పాలించు అన్న సూత్రాన్ని ముందుకు తేవడం వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత సాధించడానికి ప్రతి ఏటా వన సమారాధన, ఉత్సవ ర్యాలీ, రాజ్యాంగ పరిరక్షణ దినాలను ఘనంగా జరుపుతున్నామని ఆస్క్ చైర్మన్ రాంబాబు ప్రస్తావించారు. ముస్లిం మైనారిటీ నాయకులు, బీసీ నాయకులు తెల్లపూడి సత్యనారాయణ, ఎల్ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు సమ్మతం ఘన్నయ్య, ఓఎన్జీసీ నాయకులు జల్లి ప్రసాద్, టి దుర్గా, కె రవి, ఆర్ఏ చిన్ని, అనిల్, సందీప్, నక్కా విజయ్, లాజర్, శ్రీధర్, దువ్వాడ రాజా తదితరులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనిల్ గారు, అలాగే ప్రతి ఒక్కరు కూడా అందరూ అంబేద్కర్ వాదులంతా కూడా నాయకులు అన్నవారు అందరూ దయచేసి ఇదే వేదికగా భావించేట్టుగా ఉంటే మన హక్కులన్నీ హరించుకుపోతున్నాయి. కొత్త కొత్త చట్టాలు వచ్చేస్తున్నాయి. లేకపోతే ఎవరికి తోచిన పెట్టాడు పెట్టుకుని ఆ రాజ్యాంగం ఈ రాజ్యాంగం, ఈ రోజు మన రోజు పేపర్లో చూస్తున్నాం ఇదే రాజ్యాంగం, ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదంటున్నారు. చేయడం, నిరసన దీక్ష చేయడం, చివరిదిగా ఆమరణ నిరాహార దీక్ష చేసి మన సమస్యల్ని ఈ భారతదేశానికి దిక్చూసి లాంటి రాజ్యాంగాన్ని అందించిన మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతోత్సవానికి మరి విచ్చేసి విజయవంతం చేసి ఈ రోజు ఉదయం నుంచి అలాగే నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే జై భీమ్ అలాగే ఈ కార్యక్రమాన్ని చాలా క్రమశిక్షణగా జరపడానికి సహకరించినటువంటి పోలీస్ సిబ్బంది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాయి. ఇప్పుడు ఆర్స్ చైర్మన్ రాంబాబు గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సూచనలు ఇవ్వాల్సిందిగా, అలాగే ఈ ర్యాలీని కవర్ చేసినటువంటి ప్రెస్ వారికి, పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాంబాబు గారు, పెద్దలందరూ కూడా, తెల్లపూడి సత్యనారాయణ గారు, గెలిచిన ప్రజలు వారిని సాధారణంగా రావాల్సిందిగా వచ్చున్నాం. పెద్దలందరూ అందరూ సత్యనారాయణ మన వేదిక వద్దకు రావాల్సింది కోరుతున్నాం.
అందరికీ విశ్వ మేధావి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. దానికి ఎలాంటి రాజకీయ నాయకులతో కానీ, అధికారులతో కానీ, అనధికారులతో కానీ, దానికి కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ ఎలాంటి వాసనలు లేవు. దయచేసి అందరూ అర్థం. ఇది ఒక ఆస్క్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ 6 సంవత్సరాలుగా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు, రాజ్యాంగ దినోత్సవం, మనందరం కూడా ఈరోజు ఈ ప్రపంచం యుద్ధ భయంతో ఉంది. ప్రపంచంలో అనేక దేశాల్లో అంతర్యుద్ధాలు వచ్చినాయి, కానీ భారతదేశంలో ఇప్పటి వరకు ఎప్పుడు అంతర్యుద్ధం జరగలేదు. దానికి కారణం చాలా పటిష్టమైన భారత రాజ్యాంగం అని మనం గర్వంగా చెప్పుకునే రోజు ఇది. ఇంకా గట్టిగా కొట్టొచ్చు మీరందరూ. ఈవేళ ప్రపంచ దేశాలన్నీ ఒకటే ఆలోచన చేస్తున్నాయి. భారతదేశంలో ఉన్న రాజ్యాంగం అంటే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం, ఎలాంటి ఘర్షణలు లేకుండా. మనం ఈ మధ్య చూసాం, బంగ్లాదేశ్లో జరిగింది, శ్రీలంకలో జరిగింది. అనేక దేశాల్లో అధ్యక్షుల్ని రోడ్డు మీద కొట్టేసి తరివేసి ఆ బంగ్లాలు అంటించేస్తున్నారు. మరి భారతదేశానికి మనం ఈ భారతీయులందరూ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారికి ఎప్పటికీ రుణపడే రోజు అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల హక్కులు, విధులు, బాధ్యతలు అన్ని సమస్యలకి పరిష్కారం గంధం ఏంటంటే భారత రాజ్యాంగం. మీకు తెలుసా, ఇప్పుడు అంబేద్కర్ పెట్టిన 8 గంటలని 12 గంటలు దొంగ